సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించిన వైనం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచన. వినుకొండలో జరిగిన దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మండిపడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, లోక్సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్తో సీఎంఓ అధికారులు కూడా పాల్గొన్నారు. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసలకి గురి చేశారని, ఆయన పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి నిలబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కృషితో ఏర్పడ్డ పార్టీకి ప్రతి కార్యకర్త ఎంతో కొంత తమ భాగస్వామ్యం ఉండాలని క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రథమ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 500 రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి 5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైన ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చనిపోయిన 3 కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల చెక్కుల్ని అందజేశారు. కేవలం 5 లక్షల చెక్కులు ఇవ్వటమే కాదు, పార్టీ నుంచి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై జన సైనికులు దృష్టి పెట్టాలని, వాటి పరిష్కారం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని, ప్రజాసేవ సమస్యలపై యుద్ధం చేయటమే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 18 నుండి 28 వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ కళ్యాణ్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, క్రియాశీలక సభ్యత్వ పరిశీలకులు మండలి రాజేషు, బాడిత శంకర్, కృష్ణ పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, పోతిరెడ్డి అనిత, బొలిశెట్టి వంశకృష్ణ, తిరుపతి సురేషు, డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు, వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను, పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది, ఆ నీడేస్తుంది.
మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. నిజాన్ని వెలికితీసి మీడియాపై కులముద్ర వేయడం దారుణమని, ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ లో జర్నలిస్ట్ సంఘాలు నిరసన చేపట్టారు. ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న జర్నలిస్టులకి మద్దతు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజాన్ని వెలికితీసే మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా సరైంది కాదని ప్రశ్నించారు. గతంలో సాక్షి చేసిందేమిటని నిలదీశారు. ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాలు విసిరారు. బేషరతుగా మీడియా సంస్థలకి, సంస్థ యజమానులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి కారకులు జర్నలిస్టులు. దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఏ అధికారైనా, ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో, అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి. భయపడమంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసే రోజులు. అలాంటి వాళ్ళు నువ్వు చేస్తావే విజయసాయిరెడ్డి, నువ్వు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మేము చెప్తున్నాం, విజయసాయిరెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా నలుగురిని అన్నారు, మనం అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు. వాళ్ళు కూడా విజయసాయిరెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికల్ని ఓ సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తితో కాపాడినట్లు విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలిపారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికల్ని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని నగర డీఎస్పీ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికల్ని కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణం నున్నగ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుంచి ముగ్గురు మైనర్ బాలికలు బయటకొచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికలు తారసపడటంతో ఎక్కడికి వెళ్తున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకి అప్పగించారు. హాస్టల్ నుంచి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసులు సంరక్షణ ఉంచి సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెన్ను పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకి అప్పగించారు. తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికను పోలీస్ స్టేషన్కి తీసుకుని రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు. మైనర్ బాలికలు కావటంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. ప్రతిగా పేరెంట్స్ని పిలవడం, అలాగే వార్డెన్ కూడా పిలిపించి విషయం కనుక్కోవడం, ఇది పేరెంట్స్కి ఆ పిల్లల్ని అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే, వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేషన్ చేద్దాం అని వారు నగదు రివార్డు ఆ కండక్టర్కి ప్లస్ ఈ ముఖ్యంగా ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి
క్యాష్ రివార్డును ఇచ్చారు, నా ద్వారా పంపిస్తాము. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, ఐ అపీల్ ఆల్ ది పీపుల్, ఆల్ ది సిటిజన్స్, ఆల్ ది పబ్లిక్, కొంచెం స్పందనలో ఇలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది. పిల్లలకి తెలియదు, ఎక్కడో చూద్దామని వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటికే వెళ్ళొచ్చు. ఇంటికే వెళ్ళుంటే వెళ్ళండి గుడ్, కాకపోతే మాత్రం అది కరెక్ట్ కాదనేసి ఇట్లాంటి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలకు చిరునామాగా ఏపీని మార్చివేశారని ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వెనుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ కనిపించడం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అనగదొక్కటమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో దాడులకి తెగబడుతున్నారని జగన్ విమర్శించారు. వెనుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునికి పరాకాష్ట అని చెప్పారు. ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా బాధ్యతతో వ్యవహరించవలసిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసుతో సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, గుర్తెరిగి హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలబడతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ మండిపడ్డది. వినుకొండ మర్డర్ పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హతుడు, హంతకుడు ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. వినుకొండ వైసీపీ నేత పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకుందని వైసీపీ పార్టీపై అధికార పార్టీ మండిపడింది. వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ట్విట్టర్లో స్పందించింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయిని లేపించి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్లది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ అధికారం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్, చంపిన షేక్ జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో పేర్కొంది. ఇద్దరు వైసీపీ నేత, స్థానిక రౌడీగా పేరొందిన పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. సదరు పిఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది. అయితే తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గడిచిన 5 ఏళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి వారు చేసే దారుణాలను ఆపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వలన మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని తెలిపారు. శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. అందరూ సంయమనం పాటించాలి.
ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. గుంటూరు లార్డ్స్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ చైర్మన్ పారిశ్రామికవేత్త ఉమ్మడోజు నాగేశ్వరాచారి జన్మదిన వేడుకలు బ్రాడీపేటలోని నిర్మల్ హృదయనందు ఘనంగా నిర్వహించారు. Happy birthday to you. ఎలా చికాకు చేస్తుంది, ఎప్పుడే వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు. గ్లాసులో వస్తుంది, అన్నం పెట్టలేదు, అప్పటికి పెరిగి వస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నరేంద్ర మోదీ పాలన సాగటం లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలు, వీటన్నింటిలో కూడా మేము ఈ సమావేశాల్లో చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాము, నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చారు. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. ఏమీ చేయలేక ప్రజలు విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప ప్రజలను ఐక్యం చేసే పద్ధతుల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటున్నాడు. ఇవాళ థర్డ్ టర్మ్ ఈరోజు అధికారం వచ్చింది. ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి 2014 ఎలక్షన్లో ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్ళు దాటిపోయింది, 3వ టర్మ్ అధికారంలోకి వచ్చావు, కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే. అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టడంలే. అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలు ఉందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడంలే. పేదరికాన్ని తగ్గించలేకపోయావు. అంబానీలకు, అదానీలకు ఊడిగం చేస్తూ ఉన్నావు. ఇవాళ అంబానీల సంతోషమే నీ సంతోషంగా నీవు సంతోషపడతా ఉన్నావు. ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్టుల ఆవశ్యకత, అవసరం ఇవాళ అనివార్యంగా ఏర్పడింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క హక్కులను కూడా హరించడంతో పాటు ప్రజల జేబులకు చిల్లులు పెట్టే జియో లాంటి వాళ్ళకి మన దేశ ఆర్థిక వ్యవస్థని దారాదత్తం చేస్తూ, మతాల మధ్యన చిచ్చు పెడుతూ, ఈ దేశాన్ని ఎప్పుడో రాతియుగం నాటికి తీసుకొని వెళ్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పడిచే ఈ దుస్థితికి వ్యతిరేకంగా సిపిఐ కార్యకర్తలంతా సైనికుల్లాగా పనిచేయాలని మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు మా యొక్క ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేలా రానున్న రోజుల్లో పనిచేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శానిటరీ అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో
రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నెల పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటి కూడా త్వరతగినది ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని, ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం, దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం, అలాగే ముఖ్యంగా శానిటేషన్. గతంలో మనందరం కూడా చూసాం. ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ట్రాక్టర్లలోనూ ఈ ఆటోస్లోనూ తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితి ఉన్నాయి. రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్ అంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ని అన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. రాజంపేట ఎంపీ మిథున్ పర్యటన సందర్భంగా పొంగునూరులో ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. దాదాపు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కారు కూడా ఉంది. పతాక స్థాయికి చేరిన టీడీపీ దాడులు. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి. రషీద్ 2 చేతులు నరికి మెడపై కత్తితో దాడి చేసిన తెలుగుదేశం నాయకుడు రషీద్ పరిస్థితి విషమం. హాస్పిటల్కి తరలింపు. అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు ఉన్నాయని ఓ కస్టమర్ వీడియోను పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై స్పందించిన అమూల్ కంపెనీ ఇక నుంచి అలా జరగనివ్వబోమని కస్టమర్ కు క్షమాపణ చెప్పారు. అధిక ప్రోటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగుల్ని కూడా ఫ్రీగా పంపిణీ చేస్తుందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ను వాటర్లో తిరుగుతున్న పురుగులను ఫోటోలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు. అమూల్ కంపెనీ తీరుపై నెటిజన్లు కామెంట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే అమూల్ కస్టమర్ ఒకరు తనకెదిరిన చేదు అనుభవాన్ని ట్విట్టర్లో నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశామని చెప్పాడు. అయితే కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ను విప్పి చూశాక షాక్కి గురయ్యానని వివరించారు. ప్యాకెట్లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, అమూల్ ఉత్పత్తులు ఎవరు కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఏకంగా 4.5 లక్షల మంది చూశారు. వీడియో వైరల్ కావడంతో అది అమూల్ కంపెనీ దాకా చేరింది. దీంతో సదరు కంపెనీ వివరణ ఇచ్చింది. కస్టమర్కు క్షమాపణలు చెబుతూ మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్కి హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ రాజధానిలోని 1 జన్పథ్ నివాసాన్ని కేటాయించిన వైనం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచన.
వినుకొండలో జరిగిన దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మండిపడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.